హాయ్, ఈరోజు మన వీడియోలో మీరు థంబ్నెయిల్లో చూసిన విధంగా అమెజాన్లోకి జాబ్లు ఎలా అప్లై చేసుకోవాలి, అమెజాన్లో ఎన్ని జాబ్లు ఉన్నాయి, ఏ ఏ కేటగిరీలుగా ఉన్నాయి, మనం దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి అనేటువంటివి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే నేను క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాను. గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ అమెజాన్ జాబ్స్ అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్లో వచ్చిన లింక్ నేను ఓపెన్ చేస్తున్నాను. అమెజాన్ జాబ్స్ అని వచ్చింది కదా, ఈ లింక్ నేను ఓపెన్ చేస్తున్నాను. మనకి ఈ విధంగా వస్తుంది. ఇలాగ వెళ్తే ఆపర్చునిటీస్ ఫర్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి జాబ్స్ ఇందులో ఉంటాయి. వేర్ హౌస్ అండ్ హవర్లీ జాబ్స్కి సంబంధించినటువంటివి ఇందులో ఉంటాయి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ ఇందులో ఉంటాయి. నేను ఇంకా కిందకి వెళ్తే జాబ్ కేటగిరీస్ అన్నీ ఇందులో ఉంటాయి. లొకేషన్ వారీగా మనం జాబ్ సెర్చ్ చేసుకోవాలనుకుంటే ఇందులో ఉంటాయి. టీంల వారీగా జాబ్ సెర్చ్ చేసుకోవాలనుకుంటే ఇందులో ఉంటాయి. నేను జాబ్ కేటగిరీ వారీగా నేను సెర్చ్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇందులోకి వెళ్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్కి సంబంధించినటువంటి 237 జాబ్స్ ఉన్నాయి. అమెజాన్ డిజైన్కి సంబంధించినటువంటివి 281 ఉన్నాయి. ఆడియో, వీడియో, ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటివి 11 ఉన్నాయి. ఇలాగా ప్రతి కేటగిరీకి సంబంధించినటువంటి జాబ్స్ ఎన్ని ఉన్నాయో అనేవి కింద మనకి చూపిస్తున్నారు. చాలా కేటగిరీలు ఉన్నాయి. నేను ఇవి ఒక్కొక్కటి వివరించుకుంటూ వెళ్తే వీడియో చాలా పెద్దదైపోతుంది కాబట్టి నేను సింపుల్గా తేల్చేస్తున్నాను. నేను ఉదాహరణకి సప్లై చైన్ ట్రాన్స్పోర్టేషన్ మేనేజ్మెంట్లోకి వెళ్తున్నాను. ఇందులో చూసుకుంటే ఎక్స్ప్లోర్ ఓపెన్ రోల్స్ అని ఉన్నది, క్లిక్ చేశాను. ఇక్కడ ఏ ఏ కంట్రీలో ఎన్ని జాబ్స్ ఉన్నాయి అనేది ఇక్కడ పక్కన చూపిస్తున్నారు. స్టార్టింగ్ నుంచి చూసుకుంటే యునైటెడ్ స్టేట్స్లో 166 జాబ్స్ ఉన్నాయి, ఇండియాలో 113, జపాన్లో 61, యునైటెడ్ కింగ్డమ్లో 34. ఇలాగా మనకి ఏ కంట్రీలో ఎన్ని జాబ్స్ ఉన్నాయనేది చూపిస్తున్నారు. ఉదాహరణకి నేను ఇండియా మీద క్లిక్ చేశాను. ఇండియాకి సంబంధించినటువంటివి మాత్రమే ఇక్కడ మనకు చూపిస్తాయి. అలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ ఇండియాలో ఏ ఏ రాష్ట్రాల్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయి అనేది పూర్తిగా ఇక్కడ చూపిస్తున్నారు. తెలంగాణలో 45, మహారాష్ట్రలో 18, కర్ణాటకలో 16, ఉత్తరప్రదేశ్లో 14, ఆంధ్రప్రదేశ్లో 11. నేను ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మాత్రమే ఇక్కడ మనకి వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో కాకినాడకి సంబంధించినటువంటి 6, విశాఖపట్నానికి సంబంధించినటువంటి 3 ఉన్నాయి. నేను ఈ రెండింటి మీద క్లిక్ చేస్తాను. ఫుల్ టైంకి సంబంధించినటువంటివి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ అమెజాన్ ఫ్రైట్ అని ఉంది. దీనికి సంబంధించింది ఏది ఉంది. ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ అమెజాన్ ఫ్రైట్. ఇలాగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాకినాడకు సంబంధించినటువంటి జాబ్స్, విశాఖపట్నానికి సంబంధించినటువంటి జాబ్స్ ఇక్కడ మనకు ఉన్నాయి. నేను ఉదాహరణకి ఒకటి దాని మీద అప్లై చేసి చూస్తాను. ఇది క్లిక్ చేస్తున్నాను. దీని మీద ఇక్కడ మన డిస్క్రిప్షన్, జాబ్ చేయవలసినటువంటి డిస్క్రిప్షను, బేసిక్ క్వాలిఫికేషను, ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ ఇక్కడ చూపిస్తుంది. నేను ఇక్కడ అప్లై మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నేను అప్లై చేయగానే ఇలాగ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మన పూర్తి పేరు, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అడ్రస్ అన్నీ టైప్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మొత్తం ఫామ్ అంతా ఫిల్ చేయాలి. ఏ ఒక్కటి కూడా వదలకుండా ఫామ్ ఫిల్ చేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే వాళ్ళకి జాబ్ అప్లై అవుతుంది.
నేను క్లిక్ చేశాను, జాబ్ అప్లై అయిపోయింది. ఈ విధంగా మీరు ఏ కేటగిరీకి సంబంధించినటువంటి వారో మీరు చూసుకొని మీ చదువుకు సంబంధించి మీకు కావాల్సినటువంటి లొకేషన్కి సంబంధించి మీరు ఆ విధంగా జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.